కొత్త నిబంధనలో ముఖ్యంగా పత్రికల గురించి ఆలోచన చేసినప్పుడు పాత నిబంధనలో ఒక పుస్తకానికి ఎంత కష్టపడవలసి వస్తుందో దానికన్నా ఎక్కువ రెట్లు కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాన్ని చదవడానికి ప్రయాసపడవలసి వస్తుంది. ఎందుకనంటే లింకప్, ఒకదానికొకటి లింకప్ ఉండాలండి. లింకప్ లేనట్టుగా కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్ మరొక పార్ట్, ఒకే పత్రికలో ఒక పార్ట్ ఇంకొక పార్ట్ చదివినప్పుడు లింక్ ఉండదు. అనదర్ టాపిక్ అనుకుంటారు, కానీ లింక్ ఉంటుంది. మనం పత్రికలు చదివే స్టైల్ ఎలాగ ఉంటుందంటే పారాకి లింక్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఏంటి ముందు చదివాం కదా, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మారింది ఏంటి, ఏవైనా రెండింటికి లింక్ ఉందా, గ్రంథకర్త ఒకే సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడా 4 సబ్జెక్టులు మాట్లాడుతున్నాడా అన్న విషయాన్ని మనం ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. కానీ పత్రికలన్నీ కూడా ఒకే వేలో లింక్ అయ్యి వెళ్తుంటాయి. కొరింథీయులు రాసిన పత్రిక అయితే 7 సమస్యలు ఉన్నాయి. సమస్యని ఒకటి పరిష్కరించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది కొరింథీయులు రాసిన పత్రిక. సో అలాగా పత్రికలు చదివేటప్పుడు సిట్టింగ్స్ ఉంటుంది. పత్రికలు చదివేటప్పుడు మనం హై లెవెల్లో దాన్ని అర్థం చేసుకొని చదవగలిగేటటువంటి స్థితి ఉంటుంది. ఇక మరొకటి ఏంటంటే లింకప్ ఇచ్చుకుంటూ చదవడం ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ పత్రికలు చదివేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పత్రికల్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లంని డీల్ చేస్తున్నారు రచయిత. పత్రిక చదివేటప్పుడు అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి. పత్రికలు చదివేటప్పుడు ఎప్పుడు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పత్రికల్లో ఒక సమస్య ఉంటుంది, ఆ సమస్యను డీల్ చేయడానికి రచయిత రాస్తున్నారు అంటే అందులో ఉన్న సమస్య అర్థం కావాలి. రెండోది ఏంటి అర్థం అవ్వాలంటే ఆ సమస్యని అక్కడ రచయిత ఎలా డీల్ చేస్తున్నాడు, ఎలా పరిష్కరిస్తున్నాడు ఆయన అనేది తెలుసుకోవాలి. పత్రికలు అనగానే మనకు అర్థమవుతుంది, ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడే కదా పత్రిక రాస్తారు. ఫోన్ చేస్తాం దేనికి, ఏదో ఒక సమస్య ఉంటుందా, అదిగో పలానా జరిగింది ఇలాగా, ఏదో కంప్లైంటో సంథింగ్ ఏదో లెటర్. ఇప్పుడంటే లెటర్స్ లేవు, ఫోన్లు అన్నీ మెయిల్స్, అవునా కదా. సో ఏదైనా ఒక పత్రిక ఉన్నప్పుడు రచయిత ఏమిటంటే అక్కడ ఏదో ఒక సమస్య నీకు తెలుస్తుంది, ఆ సమస్యను పరిష్కరించడానికి ఉత్తరం రాస్తూ మళ్ళీ ఉత్తరాన్ని అక్కడ పంపించడం జరుగుతుంది. సో మన పత్రికలు చదివేటప్పుడు ఫస్ట్ 2 విషయాలు మర్చిపోకూడదు. ఒకటి అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి, రెండో ఆ ప్రాబ్లంని ఎలా డీల్ చేస్తున్నాడు ఆయన, చాలా ఇంపార్టెంట్. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక వచ్చేసరికి 49వ పుస్తకము, కొత్త నిబంధనలో 10వ పుస్తకము, కొత్త నిబంధనలో 10వ పుస్తకము, పత్రికల్లో 5వ పుస్తకం. ఎన్ని పత్రికలు ఉన్నాయి, 21 పత్రికలు అంతేనా. 21 పత్రికల్లో ఇది 5వ పుస్తకం. పౌలు గారు రాసిన 13 పుస్తకాల్లో ఇది 9వది. ఈ పత్రికలు వచ్చేసరికి మిగతా పుస్తకాలు దీన్ని ఫాలో అవుతాయి అలాగే ఉండదండి, దేనికి అదే. అయినప్పటికీ కూడా అన్నిటిని కలిపి మనం చూడగా, ఎందుకంటే సంఘానికి గురించినటువంటి సమాచారం ఒక్క పత్రికలో ఉండదండి. అన్ని పత్రికల్లో కూడా సంఘానికి గురించినటువంటి సమాచారం, ఎలా మనం బిహేవ్ చేయాలి, ఎలా జీవించాలనేది, మన లైఫ్ గురించి అన్ని పత్రికలను కలుపుకోగలిగితే మనం ఎలా ఉండాలి, ఆ సమస్యలు వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అనే విషయాలు మనకి అర్థమవుతుంటాయి అలాగా. ఓకే, కాబట్టి పత్రికలు ఏంటంటే ఒకదానికి ఒకటి ఫాలో అవుతాయి. ఇప్పుడు పత్రిక ఇది ఎన్నోదని చెప్పుకున్న పత్రికలో 5వ పుస్తకం, మిగిలిన 21లోంచి 5 తీసేస్తే ఎంత వచ్చింది, 16 వచ్చాయి. అంటే మిగిలిన 16 పుస్తకాలు దీన్ని ఫాలో అవుతాయి అని అనడానికి అవ్వదు. ఒక పుస్తకం ఒకటి ఫాలో అవుతుంది అవ్వచ్చు, కానీ ఈ మిగతా పుస్తకాలు వీటిని ఫాలో అవుతాయని కాదండి. ఇప్పుడు ఈ పుస్తకాలు ఇది ఫాలో అవుతుంది ఈ బ్యాక్ సైడ్ నుంచి. అంటే నేను అంటున్నది ఏంటంటే ఒకదానికి ఒకటి లింకప్ అయ్యి ఉంటాయి. ఒక దాంట్లో ఒక సమాచారం ఉంటే మరొక దాంట్లో మరొక సమాచారం ఉంటుంది. ఇవన్నిటిని కలుపుకోగలిగితే మన సంపూర్ణత, సంఘానికి సంపూర్ణత, లేదంటే మన స్పిరిచువల్ లైఫ్, మన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక సంపూర్ణత స్థాయికి ఎదుగుతుంది. సో పుస్తకం ఇది చాలా అద్భుతమైన పుస్తకం అండి, ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక. మరి ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక ఇంతకన్నా ఇంట్రడక్షన్ నేను ఏమివ్వను, బుక్లోకి వెళ్ళిపోతాం సరిపోదు. అంటే ప్రజెంట్ స్టాటిస్టిక్స్ అన్నీ చెప్పట్లే. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, 6 అధ్యాయాలు ఉంటాయి. 6 అధ్యాయాలే. ఓకే, 1వ అధ్యాయం 1 నుంచి మనం చదువుకున్నప్పుడు మీకు ఒక విషయం చెప్పాలా, ఏంటంటే పత్రికలు ఎప్పుడు కూడా
పత్రికలో 3 విషయాలు ఉంటాయి, ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏంటనంటే రోమన్ 1 ఏమో పరిచయం ఉంటుంది. దీన్నే ఉపోద్ఘాతము అని కూడా అనొచ్చు. పరిచయం ఉంటుంది. రోమన్ 2 అంశం ఉంటుంది. అంశం ఉంటుంది. రోమన్ 3 ముగింపు ఉంటుంది. పత్రికలకి ఎప్పుడు కూడా 3 అంశాలు. పరిచయంలో ఎప్పుడు కూడా రెగ్యులర్గా 3 విషయాలు ఉంటాయి. ఏమిటనంటే ఎవరు వ్రాస్తున్నారు, ఎవరికి వ్రాస్తున్నారు ఉండదండి. ఎందుకు రాస్తున్నారు ఉండదండి. ఇక్కడ శుభవచనం ఉంటుందండి. ఇది ఇంట్రడక్షన్లో కామన్గా ఉండేవి 3 పత్రికల్లో. అయితే కొన్ని ఇంట్రడక్షన్లో మాత్రము ఒక్కొక్కసారి 1 ఎక్స్ట్రా ఉంటుంది, ఒక్కొక్కసారి 2 ఎక్స్ట్రా ఉంటాయి. ఎలాగే ఏంటి అనంటే ఒక్కోసారి ప్రార్థన ఉంటుందండి. అక్కడ చిన్న ప్రార్థన, ఒక్కొక్కసారి ఒక చిన్న అంశాన్ని డీల్ చేయడం కూడా జరుగుతుందండి. ఓ స్మాల్ సబ్జెక్ట్. ఇది అన్ని పత్రికలకు ఉండవండి. ఇవి కొన్ని పత్రికల్లోనే కనబడతాయి. ఓకేనండి, ఇది విషయం. ఇది పరిచయంలో ఉండేటువంటి కామన్ విషయాలండి. ఇక అంశంలో సమస్యను బట్టి టెక్నికల్గా మాట్లాడడం జరుగుతుందండి. అంటే ఇక్కడ ఏముంటాయంటే సమస్యలకు జవాబు ఉంటుందండి. అంటే ఎందుకు వ్రాయబడిందో ఈ పత్రిక ఇక్కడ కనబడుతుందండి. సమస్య ఉంటుంది, సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఎందుకు రాయబడిందో అంటే దీని అర్థం ఏంటంటే సమస్య మరియు వాటి పరిష్కారం. నెక్స్ట్ ముగింపులు ఎప్పుడు కూడా వందన వచనం ఉంటుందండి. వందన వచనం ఉంటుందండి. నెక్స్ట్ దీవెన వచనం కూడా కనబడుతుందండి, దీవించినట్టు. ఒక్కోసారి హెచ్చరికలు ఉంటాయండి. ఇవి ముగింపులో కనబడేటువంటి మాటలు, విషయాలు. ఏ పత్రిక అయినా ఈ స్టైల్ ఉంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం? ఫస్ట్ పరిచయం చూడబోతున్నాం. పరిచయం గురించి ఆలోచన చేద్దాం. రెడీ అండి? ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక. ఫస్ట్ థింగ్
ఎవరికి కదా. పరిచయం. ఇందులో ఎవరు రాస్తున్నారు అని అంటే, ఎవరు అని చెప్పడానికి ఆయన ఉపయోగించిన మాటలు ఏంటంటే, దేవుని చిత్తము వలన, రెండు క్రీస్తు యేసు అపోస్తులుడైన, మూడో మాట పౌలు. అది ఇక్కడ తాను గ్రంథకర్త తాను ఎవరని తను చెప్పుకుంటున్నాడంటే, పరిచయం చేసుకుంటాడు ఆయన ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ మనకు అర్థం వస్తుంది ఏంటంటే పౌలు, తిరిగిన పౌలు గారు రాస్తున్నారు కదండి. పౌలు అనగానే మనకు తెలిసిపోతుంది 12 మందిలో ఈయన మాత్రం ఒకడు కాదు. అయినప్పటికీ కూడా ఇంట్రడక్షన్ ఏమంటాడంటే అపోస్తులుడైనా అన్నాడు. ఎవరితో అపోస్తులుడైనా అని ఇక్కడ క్రీస్తు యేసు అపోస్తులుడు. అపోస్తులుడు అనేది ఇది జనరల్ వర్డ్. పంపబడిన వారు, అపోస్తులస్. అపో ప్లస్ టెల్లో, నుండి పంపుట, ఈ రెండింటిని కలిపితే పంపబడిన వాడు అని అర్థం. పంపబడము ఎవరి చేత అన్నది అది స్పెసిఫిక్గా నాన్ స్పెసిఫిక్గా అన్నది తెలియపరుస్తుంది. ఇక్కడ ఆయన ఏం ప్రకటించుకుని నన్ను పంపించింది ఎవరు? ఇప్పుడు అర్థమైంది బ్రదర్, రెండు కలిపి ఎందుకు రాసామో అలాగనమాట. అందుకని క్రీస్తు యేసు అపోస్తలుడు, నేను క్రీస్తు యేసు అపోస్తలుడు, క్రీస్తును ప్రకటించడానికి నేను పంపబడిన వాడిని, క్రీస్తు ద్వారా పంపబడిన వాడిని, క్రీస్తు చేత పంపబడిన వాడు. అంటే ఇది ఎందుకు ఇలా రాయడం జరిగిందంటే, ఒకవేళ ఈ విషయాలు ఆయన వాళ్ళకి చెప్పేటప్పుడు నీకేంటి అధికారం, నువ్వు మమ్మల్ని కమెంట్ చేయడానికి నీకేం అధికారం అని అసలు ఎవరివి అని అడగకుండా తన యొక్క అథారిటీ, నాకు ఇదిగో మీకు చెప్పడానికి నాకు అథారిటీ ఇదిగో ఎవరి ద్వారా కలిగింది, పంపిన. రెండు, నేను క్రీస్తు యేసు అపోస్తలుడిగా ఉండడానికి ఎవరి చిత్తం అది కన్ఫర్మ్ చేస్తున్నాడు అనమాట. ఆయనకున్న అథారిటీని కన్ఫర్మ్ చేస్తున్నాడు. కనుక నేను మీకు చెప్పడానికి అధికారిని, నాకు అథారిటీ ఉంది కనుక రెండు మాటలు ఉపయోగించాడు తన అథారిటీ కోసం. ఒకటి, ఇది దేవుని చిత్తం వలన, రెండు, క్రీస్తు యేసు పంపించాడు. కనుక నేను ఆ పౌలు రాస్తున్నాను. అంత మించి పౌలు గురించి ఇంకా వద్దు. ఓకే అండి. కనుక పౌలు క్రీస్తుని గురించి చెప్పడానికి ప్రత్యేకింపబడినటువంటి ఒక వ్యక్తి. 12 మందిలో ఈ ఒక్క కాదు. మనం అపోస్తులు ఎంతమంది అని అంటే 12 మంది వేస్తాం, ప్లస్ ఈ వన్, హీ ఈస్ ద స్పెషల్ పర్సన్. ఈయనలాగా 12 మందిలాగా మనం కలుపుకోవడానికి వీలుందంటే వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే అపోస్తులుడు ఆ కాలంలో ఉన్నటువంటి అపోస్తులుడికి ఎన్ని లక్షణాలు ఉండాలి? ఎన్ని? 3 లక్షణాలు. ఎక్కడ చెప్పుకున్నాయి 3 లక్షణాలు? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో చీటీలు వేసేటప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి అర్హత ఉంది, కానీ చీటీలు వేసి తీసుకొచ్చాడు. ఆ ఇద్దరికీ అర్హత ఉంది. ఆ అర్హతలు ఏంటో అక్కడ చూసాం. కాబట్టి వాళ్ళలాగా నీవు నేను అపోస్తులుడు అయ్యే అవకాశము లేదు. అది వేరే సబ్జెక్ట్. కానీ ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఎవరు? అపోస్తులుడైన పౌలు. ఆయన అథారిటీని ఇదిగో నేను మీకు చెప్పడానికి నాకు అధికారము ఉంది, నా మాట వినండి. అది నెంబర్ 1. నెక్స్ట్ అంటే ఎవరు అన్న విషయానికి వచ్చేసరికి అది రెండో పాయింట్ అండి. ఎవరికి రాయబడింది? ఎవరికి రాయబడింది? అక్కడ అక్కడ చూడండి ఏముందో. ఎఫెసీలో ఉన్న, ఇక్కడ రాస్తాడు, ఎఫెసీలోనున్న పరిశుద్ధులు అన్న మాట ఉపయోగించారు ఆయన. నెక్స్ట్ ఇంకో మాట, క్రీస్తు యేసు నందు విశ్వాసులు. నెక్స్ట్ ఇంకేం ఉపయోగించారండి?
అంతే అంతే కదా. ఇప్పుడు ఇది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎఫెసీలో ఎవరున్నారన్నది పరిశుద్ధులు అన్నారు. అంటే ఈ పరిశుద్ధులు అంటే ఎవరు? ఈ పరిశుద్ధులు ఎవరిని పిలవడం జరిగింది? క్రీస్తు యేసునందు ఎవరైతే విశ్వాసం ఇచ్చారో వాళ్ళని ఏమని పిలవడం జరిగిందంటే పరిశుద్ధులు. అంటే ఇన్ జనరల్గా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచే వారిని అందరినీ కూడా జనరల్గా ఏం పిలవడం జరుగుతుందంటే పరిశుద్ధులు. విశ్వాసాలందరినీ పరిశుద్ధులు. చిన్న డౌట్ వస్తుందండి, అసలు విశ్వాసాలందరూ పరిశుద్ధులేనా? అంటే ఇక్కడ పరిశుద్ధత అన్నది మనం గుర్తుంచుకోవాలా. అసలు దాని అర్థం ఏంటో, ప్రత్యేకింపబడిన వారు అంటే సంఘం. అంటే ఇప్పుడు ఆ ప్రత్యేకత ఎవరిని బట్టి వచ్చింది? ఈ క్రీస్తు యేసు నందు. ఈ క్రీస్తు యేసునందున్న విధానాన్ని బట్టి, ఆయన నమ్మినటువంటి విధానాన్ని బట్టి, ఆయన ఎందున్న వారిని బట్టి వాళ్ళని ఏమన్నారంటే పరిశుద్ధులు అన్నారు. కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఒక వ్యక్తి అటు ఇటుగా మారిన లోకంలో ఒకవేళ కలిసి అటు ఇటుగా ఉన్నా, ఇన్ జనరల్గా అక్కడ సమస్య ఉన్న వాళ్ళనే ఏమని పిలిచాడు ఆయన? పరిశుద్ధులు అని పిలిచాడు. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు లోకం నుంచి ప్రత్యేకింపబడిన వారు, అలాగే క్రీస్తునందు విశ్వాసం కలిగినటువంటి వారు, అలాగనమాట అండి ప్రత్యేకింపబడిన వారు. సో కనుక పరిశుద్ధులు అన్న పదం ఇప్పుడు ఈ రకంగా మనకు వర్తింపజేస్తుంది అంటే వర్తింపజేస్తుంది. ఎందుకు? మనం కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచాం కాబట్టి. అలాగనమాట అండి. సో ప్రత్యేకింపబడినాడు కనుక ఇక్కడ ఈ స్టార్టింగ్లోనే ఒక పదాన్ని విడిచిపెట్టాడు ఆయన. ఏంటంటే క్రీస్తు యేసు నందు. ఈ పత్రికలో క్రీస్తు యేసు నందు అన్న పదము అసలు మనకి చాలా కీలకమైన పదం. ఎఫ్ఎస్సి పత్రికలో సుమారుగా 30 సార్లు కనబడుతుందండి మనకి ఒకే పత్రికలో. ఇది 200 సార్లు మొత్తం కొత్త నిబంధనలో మనకు కనబడుతుంది. కానీ ఇది ఈ పత్రికలో మాత్రము ఎన్నిసార్లు అంటే మనకి 30 సార్లు ఇది కనబడుతుందండి. ఇన్ క్రైస్ట్ అన్న పదం, క్రీస్తునందు. ఇది కీలక పదం, కీలక పదం, కీలక పదం అండి ఈ బుక్లో. ఈ బుక్లో కీలక పదాలు 2 ఉంటాయండి. ఒకటి క్రీస్తునందు, 2 ఒకరినొకడు. ఏంది? ఇది కొత్త నిబంధనలో 200 సార్లు దీన్ని పౌలు గారు ఉపయోగించారు ఈ పదాన్ని. ఇది పౌలు గారే 200 సార్లు ఉపయోగించారు కొత్త నిబంధనలో. కానీ ఈ పత్రికలో మాత్రము ఎన్నిసార్లు ఉంటుందంటే 30 సార్లు ఉంటుంది. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అన్నీ కలిపి ఏంటి 200 అండి, టోటల్ 200. ఈ పత్రిక మీద 30. అంత ఇంపార్టెంట్ అన్నమాట క్రీస్తునందు. ఇప్పుడు ఈ పదాన్ని ఎందుకు అన్ని సార్లు ఉపయోగించడం జరిగిందో తెలుస్తుంది. ఇక్కడ క్రీస్తు యేసునందు అన్న పదం చాలా ముఖ్యమైనటువంటి. అయితే పరిశుద్ధులు. అయితే ఇప్పుడు మనకి ఏమర్థమైంది? ఎఫెసీ అనేటువంటి ఒక పట్టణంలో, ఇది పట్టణమా కాదా? పట్టణంలో పరిశుద్ధులు, అలాగే అక్కడ క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఉన్నారు. అంటే అక్కడ సంఘము ఉంది. ఈ ఉత్తరం అక్కడ ఉన్నట్టు సంఘానికి వెళ్తుంది. అంటే అక్కడ సంఘంలో ఏదో ప్రాబ్లము ఉంది. ఓకేనండి. ఇప్పుడు దీనికి ముందు ఇంకొక విషయం తెలుసుకోవాలి. చాలామంది ఏమంటారంటే ఇది సంఘం పేరు ఎఫెసీ అండి, ఎఫెసీ సంఘం అండి అనేటువంటి వాళ్ళు ఉంటారండి. ఇది ఒక సంఘం అండి అని చెప్పేసి. కానీ ఇన్ జనరల్గా ఎప్పుడు కూడా ఆయన ఊరి పేరు చెప్తూ ఊర్లో ఉన్న పరిశుద్ధులు, ఈ ఊరిలో ఉన్న దేవుని సంఘము, ఈ ఊరిలో ఆ పలానా ఊరిలో ఉన్నటువంటి విశ్వాసులు అని చెప్పడం జరిగింది. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా సరే పేరు ప్రత్యేకమైన అంటే పేర్లు ఏమైనా ఇప్పుడు ఇన్ని రకాల సంఘాలు ఉన్నాయి. బాప్టిస్ట్ అని, లోదరన్ అని, ఆర్సిఎం అని రకరకాల పేర్లతో. అంటే ఇప్పుడు సంఘం ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నారు. అయితే ఇప్పుడు ఎఫెసీలో ఉన్న బాప్టిస్ట్ సంఘానికి, ఎఫెసీలో ఉన్న లోదరన్ సంఘానికి, లేకపోతే పలానా ఊరిలో ఉన్న ఆర్సిఎం సంఘానికి, అని పలానా ఉన్న ఊరిలో ఉన్న పెంతుకొస్తు సంఘానికి అలా పేర్లు పెట్టి ఎక్కడైనా చెప్పడం జరిగిందా? జరగలేదు. కానీ ఒక్క పేరు మాత్రము నౌన్ సెన్స్, నాట్ జనరల్ సెన్స్. ఇవేమిటిది? ఇది జనరల్ ఈ సెన్స్. విశ్వాసులు, పరిశుద్ధులు, అవునా?
ఇది నౌన్ ఫామే, కామన్ నౌన్స్ అంటారు కదా, కామన్ నౌన్స్ అంటారు, నాట్ స్పెసిఫిక్. కానీ ఒక స్పెసిఫిక్ పేరుతో సంఘం ఎక్కడైనా పేరుతో ఉన్నదా? అదే మనకు ఒక్క దగ్గర కనబడుతుంది. ఎక్కడది? రోమ 16:16 పడుతుంది. ఎక్కడంటే ఇక్కడున్న క్రీస్తు సంఘములన్నీ, ఇక్కడున్న క్రీస్తు సంఘమువా సంఘములువా ప్లూరల్. అంటే కొరింథీ నుంచి ఆయన రాస్తున్నారు ఎక్కడికి? రోమాపత్రిక. కొరింథీ నుంచి రాస్తున్నప్పుడు కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘాలన్నీ మీకు ఏం చెప్తున్నాయి? క్రీస్తు అన్నది కామన్ నౌనా, ఇలాంటి పరిశుద్ధులు కామన్ నౌనా లేకపోతే స్పెసిఫికా? స్పెసిఫిక్. ఇప్పుడు మీ పేరు ఏం పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ అని కామన్ కదా, మనుషులు అన్నదానికి ఈక్వల్ కదా అది. ఆయనకే ఆయనకే అంటే ఆ నౌన్ సెన్స్ కంప్లీట్గా ఆ వ్యక్తిని గుర్తిస్తుంది. క్రీస్తు అన్న పేరు కూడా కంప్లీట్గా అదే పేరుని నౌన్ సెన్స్ని గుర్తిస్తుంది. అంటే మనకి బైబిల్లో ఆధారాలు ఎక్కడ కనబడతాయి అంటే సంఘానికి ఏదైనా పేరు కనబడిందా అంటే ఆ పేరుతో కనబడుతుంది క్రీస్తు. ఇంకేమైనా పేర్లు ఉన్నాయా? పేర్లు మిగతా ఉన్నాయి. ఎలాగంటాయి? కామన్ సెన్స్లో జ్యేష్ఠుల సంఘం అని వర్ణించేటప్పుడు, దేవుని సంఘం అని, లేదనంటే పరిశుద్ధులు అని, విశ్వాసులని అలా కనబడుతుంది. అంటే ఇప్పుడు మనం మొదటి శతాబ్దంలో ఏ పేరుతో ఉన్నాయన్నమాట సంఘాలు? అంటే పేరు ఇది పైన ఉపయోగించిన పేరేమో ఊరు, ఆ ఊరిలో ఒక సంఘం ఉంది, పరిశుద్ధులు ఉన్నారు. అంటే అది ఏమై ఉంటుంది అన్నమాట? అన్ని చోట్ల క్రీస్తు సంఘమై ఉంటుంది, క్రీస్తు పేరుతో ఉన్నాయి. ఎందుకంటే దాన్ని మనం ఎలా కన్ఫర్మ్ చేయగలం అంటే కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘము లు. ఒకవేళ రకరకాలు ఉన్నాయనుకోండి, ఆ నౌన్తో రాదండి, వేరే వేరే అనమాట. ఎక్కడ కూడా స్పెసిఫిక్గా పలానా ఊరిలో ఉన్న పలానా సంఘానికి అని రాలేదండి, డైరెక్ట్ క్రీస్తు. మీరు చరిత్ర చూసినప్పుడు మొదటి శతాబ్దంలో అంటే సుమారుగా 600కు వచ్చే వరకు కూడా ఒకే పేరు తప్ప 600 తర్వాత స్టార్ట్ అయిన పేర్లు. ఓకేనండి. కనుక మొదటి శతాబ్దంలో ఈ ప్రాబ్లం లేదు, ఏ సంఘానికి ఆ ప్రాబ్లం లేదు. అదనమాట అండి. ఎఫెసులో ఉన్న పరిస్థితులు అంటే ఆటోమేటిక్గా వెళ్ళేది అక్కడికే. అక్కడ ఏది ఏ సంఘం అండి, ఏ సంఘాన్ని పంపిస్తారని శిష్యులు అడిగే పరిస్థితి అక్కడ లేదు. ఎఫ్సీలో ఉన్న సంఘానికి ఇవ్వండి అంటే ఎఫ్సీలో ఉన్నది అదే. ఎగ్జాంపుల్, ఇక్కడ జడ్పీహెచ్ స్కూల్ ఉంది, వైజాగ్లో జడ్పీహెచ్ స్కూల్ ఉంది, కాకినాడలో జడ్పీహెచ్ స్కూల్ ఉంది, ఎక్కడ రాజమండ్రిలో జడ్పీహెచ్ స్కూల్ ఉంది. మీరు డియూ ఆఫీసరు, నేను ప్యూన్, మీదిగోండి లెటర్ పంపించారు, రాజమండ్రిలో స్కూల్కి ఇచ్చేయండి అన్నారు. అంటే నేను ఎక్కడ తీసుకెళ్తాను? ఏది లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్కి ఇస్తానా, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఇంకో సెంట్ మేరీ స్కూల్కి ఇస్తానా? మీరు ఒకటన్న అన్ని చోట్ల ఏది ఉంది? మీరు అన్ని చోట్ల ప్రతిసారి జిల్లా పరిషత్కి వెళ్ళండి, జిల్లా పరిషత్కి వెళ్ళండి, అనవసరం పని ఏమి లేదు. విశాఖపట్నంలో ఉన్న స్కూల్కి ఏమైనా ఆడికి వెళ్ళి ఇచ్చేస్తాం, ఉన్నది ఒకటే కాబట్టి. ఇన్ ద సేమ్ వే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఒకే పేరుతో ఉన్నాయి కాబట్టి రాసేటప్పుడు ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘానికి ఇవ్వండి, ఎఫ్ఎస్సిలో ఉన్న పరిశుద్ధులకు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కనుక ఈ పత్రికలన్నీ కూడా ఎక్కడున్న సంఘాలకు వెళ్తున్నాయి అన్నమాట? క్రీస్తు సంఘములకు. సో ఇక్కడ మనకు ఒక విషయం అర్థమైంది, ఈ పరిశుద్ధులు అంటే క్రీస్తు సంఘానికి వెళుతున్నాయి అన్న విషయం అర్థమైంది. నెక్స్ట్, మొదటి శతాబ్దం ఇంకేం రకరకాల పేర్లతో ఉన్నాయంటే లేవు, అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా సరే పత్రిక చదివేటప్పుడు మనం ఇంకొకటి నేర్చుకోవాలి. అదేంటంటే ఎఫ్ఎస్సిలో అని ఎప్పుడైతే అనబడిందో ఎఫ్ఎస్సి ఊరు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చరిత్రపరంగా మనకి ఏదైనా డేటా దొరుకుతుందేమో చూడాలి. ఎందుకు సార్, మరి బైబిల్ చదువుకుంటే సరిపోతుంది కదా, ఎఫ్ఎస్సి గురించి పట్టణాన్ని గురించి అంత స్టడీ చేయవలసిన అవసరం ఏంటుంది అని అంటే, ఎందుకు నేను అంటున్నానంటే, ఎందుకు స్టడీ చేయాలి అంటున్నానంటే, పట్టణాన్ని గురించి స్టడీ చేస్తే ఇక్కడ సంఘం ఉంది. ఇప్పుడు ఇందులో బాప్తిజం పొందిన వారు ఎక్కడి నుంచి రావాలి? అమెరికా నుంచా, ఇంకొక ప్రాంతం నుంచా, ఎక్కడి నుంచి వస్తారు అంటే ఇక్కడ జనాలే ఏం చేయాలా? మార్పు చెందాలి. అప్పుడు ఈ పట్టణాల గురించి అర్థం చేసుకుంటే ఇక్కడున్న ప్రజల యాటిట్యూడ్ సంఘంలో ఎలాగున్నదో తెలుసుకుంటారు. అంటే పత్రికని ఖచ్చితంగా పత్రికని మనం చదివేటప్పుడు ఆ పట్టణ పరిస్థితులు కానీ ఆ పట్టణ ప్రజల యొక్క కల్చర్ కానీ మనకు అర్థమైతే పత్రిక ఇంకా బాగా అర్థమవుతుంది. అర్థమైతే లేదండి. కనుక పత్రికలు చదివేటప్పుడు ఆ ఊరు ఏ ఊరికి వెళ్తుందో, ఆ పత్రిక ఏ ఊరు వెళ్తుందో
ఆ ఊరు యొక్క సమాచారం కొంత మనము గ్యాదర్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఎఫ్ఎసి పట్టణం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. హిస్టరీ. ఎఫ్సి పట్టణాన్ని గురించి కొంత చరిత్ర, అంటే దీనికి సంబంధించిన చరిత్ర. ఎఫ్సి పత్రికను గురించినటువంటి చరిత్ర చదువుకుందాం. ఎఫ్ఎసి ప్రజెంట్ ఎక్కడ ఉంది అది మీకు మ్యాప్లో నేను చూపించవలసిన అవసరం ఉంది. ఇక్కడ మీకు చిన్న బొమ్మ ఇది కనబడుతుందో లేదో నాకు తెలీదు. మీ బైబిల్లో కూడా ఒకసారి ఎఫ్సి పట్టణాన్ని మీ మ్యాప్లో ఖచ్చితంగా పౌలు ప్రయాణాల్లో మీకు కనబడుతుందండి. మీ బైబిల్లో కూడా ఒకసారి ఎఫ్సి పట్టణాన్ని గుర్తించండి. ఫస్ట్ మైనర్ ఆసియా, మైనర్ ఆసియాల ప్రాంతంలో ఉండేది. ఇదిగో చూడండి, ఇదిగోండి, ఇది ఆసియాలో అదొక మైనర్ ఆసియా. చిన్న ఆసియా అంటారు కదా, చిన్న ఆసియా. చిన్న ఆసియాలో అన్నది ఒక పెద్ద ప్రాంతం. చిన్న ఆసియాలో ఇదొక పట్టణం, ఎఫిషియన్స్. చూసారా? ఇక మీకు క్లియర్గా నేను ఇది ప్రపంచ పట్టం. ఇది ప్రపంచ పట్టణం. పౌలు గారి ప్రయాణాలు ఇవి. ఈ ప్రయాణాల్లో మీకు చూసినప్పుడు ఎఫెసు అన్న చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉంటుందండి ఆ సీ కోస్ట్. బాగా అర్థమైందా? సీ కోస్ట్, సముద్ర ప్రాంతం, సముద్ర తీరం అన్నమాట. తీరంలో ఉన్నటువంటి ప్రాంతం సీ కోస్ట్. ఇక్కడ ఆ ప్రాంతం ఇదిగోండి ఎఫ్ఎస్సి. ఇదిగోండి ఇక్కడ ఏమ్మా యాగియన్సీ చెప్తాను. ఇది ఎఫ్ఎస్సి, ఇదిగోండి పక్కన. ఇప్పుడు ఇదేమో చూడండి ఒకసారి, ఇవి ఒక పెద్ద ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణాలు. మనం ఈ కొత్త నిబంధన చదివేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది చూడండి, ఇక్కడ ఇదిగోండి ఏషియా ఉందా? ఏషియా ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు. తర్వాత కప్పదోకియా చూసారా? తర్వాత గలతీయ చూసారా? అవునా? అంటే ఇప్పుడు ఈ అలాగనమాట. ఇప్పుడు మేజర్ అన్నమాట అండి ఆ ప్రాంతాల్లో. తర్వాత ఇదిగోండి అంత్యోక్య చూసారా? అంటే కొన్ని ప్రాంతాలు, పెద్ద పెద్ద ప్రాంతాలు ఉంటాయండి. తర్వాత ఇంకొకటి ఉంటుందండి, అదేనంటే అండి అక్కయ్య ఉంటుందండి. అక్కయ్య ఒక పెద్ద ప్రాంతం అండి. అక్కయ్య అనగానే కొరింది. ఒక్కోసారి కొరింది నుంచి అక్కయ్య అనగానే మనకు అర్థమైపోవాలా అది కొరింది అనేది. అలాగనమాట అండి అలాగా. మాసిదోనియా అనగానే మనకు అర్థమైపోవాలా ఫిలిప్పి పట్టణాలు అక్కడ. అంటే ఆ మాసిదోనియా అనగానే అంటే ఈ ఫలానా పెద్ద ప్రాంతంలో ఉన్నాయో, ఏ సిటీస్ ఉన్నాయో మనకు అవగాహన. ఎప్పుడు చెప్తామంటే అపోస్తల గారు చెప్పేటప్పుడు చెప్తామండి. ఏ పెద్ద ప్రాంతం ఉంది, ఈ ప్రాంతంలో ఒక పెద్ద రీజియన్, ఆ రీజియన్లో ఏ సిటీస్ ఉన్నాయి, అది ఎప్పుడు తెలుసుకోవాలంటే అపోస్తల కార్యాలండి. అలాగా ఇప్పుడు మరి మనం అది టచ్ చేయలేదు కాబట్టి ఇది నెక్స్ట్. ఇదిగోండి ఇది చూడండి, ఇది ప్రపంచ పటం. ఏంటి? అప్పుడు ఆసియా వేరండి, ఇప్పుడు ఆసియా వేరండి. రీజియన్స్ వేరండి, చిన్న ఆసియా. అలాగా. నెక్స్ట్ ఇదిగోండి ప్రస్తుతం ఈ పట్టణం ఎక్కడ ఉంది అని అంటే చూడండి, ఇదిగో టర్కీ అని చూసారా? టర్కీ. ఈ టర్కీలో ఎఫ్ఎసి పట్టణం ఉందండి. ప్రజెంట్ టర్కీలో ఉంది ఎఫ్సి పట్టణం. ఇది సీ కోస్ట్.
ఇదిగోండి అంత్యోకయ నుంచి ఎఫ్ఎస్సికి అండి. ఎఫ్ఎస్సి అనేది ఇది టర్కీ ప్రాంతం, ఇవి గ్రీసు యువతల అంటే ఏథెన్స్ అనమాట అండి. ఇది సైప్రస్ అంటే అంటే అది కాదండి, క్రేతు ఇలాగనమాట. అంతే, ఇవన్నీ కూడా ఇది సిరియా ప్రాంతం. ఇదంతా ఇప్పుడు సిరియాలో ఉన్నటువంటిది సిరియా ప్రాంతం. ఇదంతా కూడా టర్కీ, సిరియా పైన టర్కీ ఉంటుందండి. ఈ టర్కీలో ఉన్నటువంటి ప్రాంతం. ఓకేనండి. ఇప్పుడు మీకు ఇది ప్రపంచ పట్టం. ఇదిగోండి మాసిదోనియా, అక్కయ ప్రాంతాలు చూస్తారా, బిథూనియా, గలతియా, ఇది కప్పదోకే అండి, త్రేస్ అంటారు కదా. తర్వాత ఇదిగోండి ఇది మైనర్ ఆసియా, ఇదిగా ఇవి బైబిలికల్ ప్రాంతాలు ఇవన్నీ. ఇప్పుడు ఇందులో ఆసియాలోని ఇదిగోండి ఇప్పుడు ఎఫ్సి పట్టణం ఎక్కడ ఉంది, ఇదిగో చూసారు ఇక్కడ ఆసియాలో. ఇదిగో ఇదంతా కూడా ఏంటి అని అంటే టర్కీ ప్రాంతం అండి. ఇదంతా కూడా టర్కీ ప్రాంతం, ఇదంతా టర్కీ ప్రాంతం. అలాగా ఇది టోటల్ పట్టణం ఇది. అలాగా ఈ ప్రాంతాలు అంటే ఇప్పుడు మీ బైబిల్లో ఎఫ్సి పట్టణం ఎక్కడ ఉంది అంటే సీ కోస్ట్లో ఉంది అనే విషయం మనకి అర్థమైంది. నెక్స్ట్ ఇందాక నుంచి సిసిసి అన్నారు కదా, యాగియన్ సి అంటారండి. ఏఈజిఈఏఎన్ 10 కిలోమీటర్లు అండి దూరం. సికి అది 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. 10 కిలోమీటర్స్ సికి, సీ కోస్ట్కి. ఇస్తాంబుల్కి అయితే 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిన్నాసియాలో ఎఫ్సి పట్టణం ఒకటి. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చెయ్యండి. చిన్నాసియాలో ఒక ప్రాంతం, అది ఎఫ్సి పట్టణం, ఒక పట్టణం. 700 కిలోమీటర్స్ అండి. ఇస్తాంబుల్కి అండి. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం అంటే చరిత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంది, ప్రజెంట్ లొకేషన్ ఏంటి అనే విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా యాక్యురేట్గా చెప్తాను దాని గురించి. ప్రజెంట్ లొకేషన్, స్టేటు, ప్లేస్ అవన్నీ కూడా చెప్తాను. 2 ఈ చరిత్ర ఒకసారి చూడాలండి. ఇది సుమారుగా క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలకు పూర్వం ఉన్న ఈ పట్టణం ఇది. దీని చరిత్ర 1500. ఫస్ట్ ఇందులో అమెజాన్స్ ఉండేవారండి. అమెజాన్స్ ఉండేవారండి. అదొక తెగ. అమెజాన్స్ ఉండేది ఒక తెగ. వాళ్ళకి ఫస్ట్ ఆరాధించుకున్నటువంటి ప్లేస్ అది, వర్షిప్ ప్లేస్ అది అమెజాన్స్కి. అమెజాన్స్కి ఫస్ట్ ప్లేస్ వర్షిప్ ప్లేస్. తర్వాత ఏథెన్స్ వారు వచ్చారండి. ఏథెన్స్ ఆండ్రికలస్ దాన్ని ఆక్రమించుకున్నాడు. ఏథెన్స్ రాజు ఆండ్రికలస్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ దాన్ని క్యాప్చర్ చేశాడు ఆయన. అప్పుడు ఈ ఏథెన్స్ అనగానే గ్రీకులు కదా, దాన్ని రీమోడల్ చేశారు. అక్కడ కల్చర్ అంతా మిక్స్ అయ్యింది. గ్రీక్ కల్చర్ అనేది అక్కడ స్టార్ట్ అయింది అనమాట. ఈ వీళ్ళు ఏథెన్స్ వారు వచ్చి సీకి అవతల చూసినప్పుడు ఏథెన్స్ ఇందాకలా
అవతల వైపు చూసాం, వాళ్ళే దీన్ని ఆక్రమించుకున్నారు వచ్చి. తర్వాత వీళ్ళ కాలంలోనే, ఈ ఆండ్రోక్లస్ కాలంలోనే టెంపుల్ ఎస్టాబ్లిష్ చేశారండి. అక్కడున్న దేవతలకి టెంపుల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారండి. ఫస్ట్ వీళ్ళ తర్వాత వీళ్ళని జయించినటువంటి వాళ్ళు ఎవరంటే క్యారియన్స్ అంటారు. CARIANS క్యారియన్స్. తర్వాత వీళ్ళని జయించిన వారంటే లెలెగస్. తర్వాత వీళ్ళ తర్వాత ఎవరు వచ్చారంటే అయోనియన్స్. తర్వాత ఎవరు వచ్చారంటే లిడియన్స్. లాస్ట్గా పర్షియన్స్ వచ్చారండి. వాళ్ళందరూ కూడా రూల్డ్. వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు పరిపాలించుకుంటూ వచ్చారండి ఈ పట్టణం. ఇక ఫైనల్గా ఇంతమంది వచ్చి జయించిన తర్వాత ఈ ప్లేస్ని ఫైనల్గా అలెగ్జాండర్ ది గ్రేట్ దాన్ని ఆక్రమించుకొని ఏషియన్ కల్చరు గ్రీక్ కల్చరు ఏమయ్యాయి, మిక్స్ అయిపోయి. అప్పుడు ఈయన కాలంలో అక్కడ పూజిస్తున్న దేవతకి ఒక పేరు పెట్టారండి. ఈయన కాలంలోనే ఆ దేవతకి యాన్షియంట్ ఒక దేవత ఉంది, ఒక దేవతను పూజించేవారు. ఆ దేవతకి అర్తిమా దేవి, అర్తిమస్. ఈ అర్తిమాన్ అంటే పూర్వపు దేవతే. ఇక్కడ ఈ అమెజాన్స్ వర్షిప్ ప్లేస్ తీసుకున్నారు కదా, అక్కడి నుంచి వచ్చిన దేవతకే వీళ్ళు అలెగ్జాండర్ వచ్చిన తర్వాత అర్తిమస్ అని పేరు పెట్టారు. అప్పటి వరకు కూడా వాళ్ళకి వేరే పేర్లు ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ఆ దేవతకి అర్తిమస్ అని పేరు ఫస్ట్ వచ్చిందండి. ఈ పేరు ఉందా బైబిల్లో? ఉందండి, అర్తిమాదేవి. ఏ అధ్యాయం? అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో మనకు కనబడుతుంది అర్తిమాదేవి. తరువాత వీళ్ళ తర్వాత ఎవరు వచ్చారంటే అలెగ్జాండర్ తర్వాత రోమన్స్ వచ్చారండి. ఈ రోమన్స్ కాలంలో అర్తిమాదేవికి ఏం పేరు పెట్టారంటే డయానా అని పేరు పెట్టారండి. బొమ్మదే డయానా, గాడెస్ డయానా అని పేరు పెట్టారండి. ఈ కాలానికి వచ్చేసరికి బాగా అభివృద్ధి చెందింది ఎఫ్సి పట్నం. ఈ టైంలోనే పౌలు గారు అక్కడికి అడుగు పెట్టారు. ఈ టైంలోనే అంటే ఈ టైంకి వచ్చేసరికి ఈ ఎఫ్సి పట్నం ఎలా తయారైందంటే గ్రీకులు కొంత దాన్ని డెవలప్ చేస్తే రోమన్స్ వచ్చి ఇంకా డెవలప్ చేశారు దాన్ని, ఎఫ్సి పట్నాన్ని. వీళ్ళ కాలంలో మేజర్ సిటీ, 4th లార్జెస్ట్ సిటీ. అప్పటి కాలంలో రోమన్కి పట్టున్న ప్రాంతం అది, రోమన్స్కి. అక్కడి నుంచి ధనం కూడా గవర్నమెంట్కి ఎక్కువగా వాణిజ్యపరంగా వస్తున్నటువంటిది. ఎందుకనంటే సీ కోస్ట్ ఏరియా కాబట్టి విపరీతమైనటువంటి వ్యాపారం జరుగుతుంది. అక్కడ హార్బర్, ఇప్పుడు మనకి ఎలాగైతే ఫిషింగ్ హార్బర్ మనకు ఉంది, అక్కడ హార్బర్ ఉందన్నమాట. నెక్స్ట్ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కూడా ఆ కాలంలో ఏర్పాటు చేశారు. అవును, అంతేకాదు మేజర్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద ఒక 3 అంతస్తులు బిల్డింగ్స్ కూడా, 3-4 అంతస్తులు బిల్డింగ్స్ కూడా, చాలా మేజర్ బిల్డింగ్స్, పొడుగాటి బిల్డింగ్స్ అండి, పెద్ద పెద్ద పిల్లర్స్తో.
పిల్లర్స్తో బిల్డింగ్స్ ఏర్పాటు చేశారండి వీళ్ళు. అలాగే లార్జ్ ప్రైవేట్ హౌసెస్. ఎందుకు? టూరిస్ట్ ప్లేస్ అది, టూరిస్ట్ ప్లేస్ అది. ఇది 2 కొండల మధ్య ఉన్నటువంటి వ్యాలీ, 2 కొండల మధ్య ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాంతం ఇది. ఈ వ్యాలీలోని పంటలు కూడా వాళ్ళు పండిస్తుంటారు. ఎప్పుడైనా అరకు వచ్చారా? కొండ మీద చూడండి, వాళ్ళు పంటలు పండిస్తుంటారు. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఉంటుందండి, గ్రీనిష్గా కనబడుతుంటుంది ఆ వ్యవసాయం కొండల పైన. అలాంటి ఆ ఫెర్టైల్ ల్యాండ్ అనమాట. కొండల మీదే ఒక వ్యాలీ, అటు ఒక వ్యాలీ ఇటు ఒక వ్యాలీ, మధ్యలో ప్రాంతం ఉంటుంది. చాలా అందమైన పట్టణం. ఆ పట్టణాన్ని చూడడానికి అనేక మంది వచ్చేవారు. అది సీకోస్ట్ దగ్గర కాబట్టి, అప్పుడు వాడ ప్రయాణాలు కాబట్టి వచ్చేవారు. వీళ్ళకి ఇదేనే అంటారు దాన్ని, ఈ ఏంటంటారు ఇది, ట్రావెల్ కదా, ఏ ఏ ఏ సిటీ అంటారు దాన్ని? టూరిజం. టూరిజం మీద వచ్చినటువంటి డబ్బు ఎక్కువ. పర్యాటక రంగం, మా వైజాగ్ ఎలాగో అలాగే టూరిజం మీద ఎక్కువ డబ్బులు వచ్చేవి ఇవి. అందుకోసం ఇది బాగా డెవలప్ చేశారు. పబ్లిక్ ల్యాబరేటరీస్, పబ్లిక్ ప్రైవేట్ హౌసెస్ ఉండడానికి. తర్వాత పావర్డ్ స్ట్రీట్స్. ఇప్పుడు మనకి ఇక్కడ మట్టిది ఉండేది ఇందాల, ఇప్పుడు ఏమైంది? సిమెంట్ రోడ్ వస్తుంది. అప్పట్లో అయితే ఏంటంటే రాళ్ళు, మార్బల్స్ తోటి రోడ్ వేసేవారట. అంత అందంగా తీర్చిదిద్దారు. అటు ఇటు కూడా ఈ స్తంభాలు ఉండేవండి, అద్భుతమైన స్తంభాలు. ఈ మధ్యలో రోడ్డు. ఈ స్తంభాలకి నైట్ టైం దీపాలు ఉండేవండి, దీపాలు కూడా వెలిగించేవారు నైట్ టైం. అలాగా నెక్స్ట్ పెడిస్ట్రైన్ ఏరియాస్, ద ఫైన్ లైబ్రరీ. ఇక్కడ అద్భుతమైనటువంటి లైబ్రరీ, లైబ్రరీ గ్రంథాలయం. అద్భుతమైనటువంటి లైబ్రరీ ఉందండి ఇక్కడ. ఓకేనండి. ఈ లైబ్రరీ గురించి చెప్పాలంటే, అంటే ఫేమస్ లైబ్రరీ ఇది. లైబ్రరీ గురించి ఫేమస్, చాలా ఫేమస్ లైబ్రరీ అండి. 135 ఏడీలో ఈ లైబ్రరీ కట్టారండి. 135 ఏడి. ఎవరి జ్ఞాపకార్థం అట? సెల్సస్. ఇతను జూలియస్ యాగ్విలా ఫాదర్ అన్నమాట. LIUS. జూలియస్ యాగ్విలా. ఇతన తండ్రి పేరేమో సెల్సస్. ఇతను జ్ఞాపకార్థం అది కట్టారండి. ఇతను బుక్ ఆఫ్ లవర్, పుస్తకమును బాగా ప్రేమించేవాడు అన్నమాట అండి. ఇక్కడ ఇంచుమించుగా ఇది కట్టడం కూడా డబల్ వాల్తో కట్టారటండి. ఎందుకంటే భూకంపాలకు కూడా అది తట్టుకునేలాగా, పుస్తకాలు పాడవకుండా. ఏంటి లైబ్రరీ? దీన్ని లైబ్రరీ ఆఫ్ సెల్స్ అంటారండి. సెల్సస్, ఇదిగోండి SELSUS, లైబ్రరీ ఆఫ్ సెల్సస్ ఆయన పేరు మీద కట్టారు. నెక్స్ట్ సుమారుగా 9,500 నుంచి 12,000 పుస్తకాలు ఉంటాయండి అందులో. ఈయన తండ్రి పేరండి, ఈయన తండ్రి పేరండి. అంటే రోమన్ సెనేటర్ అన్నమాట ఆయన. రోమన్ సెనేటర్, లేకపోతే గవర్నర్ జనరల్ అంటారు కదా, ఏషియాకి గవర్నర్ జనరల్ ఆయన, ఏషియా ప్రాంతానికి.
సెల్స్ ఇక్కడ సెల్సస్, ఈ సెల్సస్ అనేవాడండి. సెల్సస్ హూ వాజ్ ఎ రోమన్ సెనిటర్. ఈ సెల్సస్ అనే వ్యక్తి రోమన్ సెనిటర్ అనమాట అండి. అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ద ప్రొవిన్స్ ఆఫ్ ఏషియా. ఏషియాకి గవర్నర్ జనరల్ ఆయన. లేదండి, అదేనండి, సెల్సస్ అని పిలుస్తారు. 9,500 నుంచి 12,000 పుస్తకాలు ఉంటాయి అందులో. ఉమ్. 12,000 వరకు, 9,500 నుంచి 12,000 వరకు ఉంటాయండి బుక్స్. కానీ చాలా అనమాట అండి. అది నాలెడ్జ్కి ఒక గుర్తు అనమాట అండి. విజిడమ్కి ఒక గుర్తు అనమాట అండి. అది సింబల్. అందులోని ఒక పెద్ద పెద్ద 4 దేవతలు, అంటే ఒక ఫిమేల్ స్టాచ్యూస్ కూడా లోపల పెట్టారట ఫస్ట్ ఫ్లోర్లో అలాగా. కానీ చాలా పెద్దది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పేపరస్ బుక్స్ కదండి, పేపరస్ అవన్నీ ఉంటాయి కదా చుట్టలో, అవి గ్రంథపు చుట్టలో అవి అన్ని జాగ్రత్తగా పెట్టేవారు అన్నమాట అండి. పార్చ్మెంట్స్, థౌజండ్స్ ఆఫ్ పార్చ్మెంట్స్ అండ్ పేపర్ ఐ వాజ్ స్టోర్డ్. అది ప్రొటెక్ట్ చేసేవారు అన్నమాట అందులోని. ఇది దానికోసం దీని నుంచి లైబ్రరీ నుంచి బయటికి మార్బల్ స్ట్రీట్ ఉండేది. మార్బల్ స్ట్రీట్ అంత చక్కగా దీన్ని కట్టారన్నమాట. నెక్స్ట్ ఫౌంటైన్స్ ఉన్నాయండి ఆ కాలంలో. వాటర్ ఫౌంటైన్స్, టెంపుల్స్, ప్రైవేట్ పూల్స్ అంటే స్విమ్మింగ్ పూల్స్, హీటెడ్ పబ్లిక్ పూల్స్ అండి. హీటెడ్ అంటే వేడి నీళ్ళు వచ్చేటువంటి పూల్స్ కూడా ఉన్నాయటండి. తర్వాత పబ్లిక్ బాత్స్ బయటికి అంటే మరి టూరిస్టులు వస్తారు కదా వాళ్ళ స్నానాలకి, దాన్ని హాట్ అనమాట, హాట్ వాటర్ వచ్చే బాత్రూమ్స్, దాన్ని ఏమంటే క్యాల్డేరియం అంటారండి, క్యాల్డేరియమ్స్ అంటారు అట్లా. అలాగే వార్మ్ వెచ్చటి నీళ్ళు వచ్చేటువంటి ఉన్నాయండి, దాన్నే టెపిటోరియం అంటారండి. అలాగే చల్లటి నీళ్ళు వచ్చే బాత్రూమ్స్ కూడా ఉన్నాయండి, అది ఇష్టమే. ఫ్రిజిడేరియం అంటారండి వీళ్ళు, ఫ్రిజిడేరియం. ఇలాగా థియేటర్స్ సినిమా హాల్ అంటే సినిమాలు కాదు, అది పెద్ద హాల్స్ అనమాట అండి. అంటే ఏదైనా ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి పెద్ద హాల్స్ అనమాట అండి, థియేటర్స్ అంటారండి. థియేటర్స్ ఉంటాయి ఏండి. తరువాత స్టేడియంస్ కూడా ఉంటాయండి ఇక్కడ. ఇది ఫేమస్. ఇక్కడ చూడడానికి చాలా మంది స్టేడియం చూడడానికి వెళ్ళేవారే చాలా ఎక్కువ మంది ఉంటారు. థియేటర్స్, స్టేడియంస్ ఇంచుమించుగా. హార్బర్ ఒకటి ఉంది చెప్పాను కదా. ఈ హార్బర్స్ గురించి మీకు దీని గురించి మాట్లాడుకునేటప్పుడు 25,000 మంది ప్రజలు పట్టేటటువంటి స్టేడియంస్ అటండి. 25,000 మంది. ఎప్పుడు అంటే హెలెనిస్టిక్ ఏజ్ అంటారు, హెలెనిస్టిక్ ఏజ్లోనే దీన్ని కట్టారు. అయితే దాన్ని బాగా ఎక్స్పాండ్ చేశారేటంటే క్లాడియస్, అంటే AD 41 to 54. క్లాడియస్ అనేటువంటి కాలంలో దీన్ని బాగా ఎక్స్పాండ్ చేశారు ఏంటి. AD 41 to 54. AD 41 to 54 కంప్లీట్ ఎప్పుడైపోయిందంటే ట్రాజన్ కాలంలోకి వచ్చేసరికి కంప్లీట్ అయింది. AD 98 117 ఆ టైం కంప్లీట్ అయిందండి. AD 98 to 117 ట్రాజన్, TRAJAN, ట్రాజన్, రీజన్ ఆఫ్ ట్రాజన్. ఒక మౌంటైన్ కట్ చేసి దాన్ని కట్టారండి. ఒక పర్వతాన్ని, ఒక కొండని కట్ చేసి కట్టారండి. అది AD 41 నుంచి 98 వరకు ఇది కట్టారండి. దాన్నే మౌంట్ పియోన్ అంటారండి.
మౌంట్ పియోన్, పిఐఓఎన్. మౌంట్ పియోన్, దాన్ని కట్ చేసి కట్టారండి. ఈ అప్పర్ రోడ్, దాని అప్పర్ రోడ్ ఎక్కితే డయానా టెంపుల్ కనపడుతుంది. అంటే దానికన్నా ఎత్తులో డయానా టెంపుల్ ఉందండి, ఈ టెంపుల్. ఓకేనండి. ఈ టైంలోనే ఎవరు వచ్చారు? పౌలు గారు వెళ్ళారు. బాగా డెవలప్ అయిన టైంలో ఈ రోమన్స్ డెవలప్ అయింది. మిలిటరీ పవరు, పొలిటికల్ పవరు, తర్వాత ఇంటర్నల్ కామర్స్, ఆర్థిక లావాదేవీలు ఏండి. అప్పుడు పౌలు విజిట్ చేశారు ఎఫ్సీ పట్టణానికి. విపరీతమైనటువంటి జనాభా గల ప్రాంతం అది. సుమారుగా 40 lakhs పీపుల్ పైన ఉంటారట, 40 లక్షల పైన ఉంటారట. ఈ ఆర్కియాలజిస్టులు ఊహించినటువంటి ఇదనమాట అండి సుమారుగా. ఇందులో ఈ పట్టణం ఒక ఎత్తు అయితే, అందులో ఉన్న టెంపుల్ ఒక ఎత్తు. ఈ టెంపుల్ డయానా టెంపుల్, అద్భుతమైన టెంపుల్. ఆ ఎస్పెషల్లీ టూరిజంకి ఎందుకు వచ్చారంటే ఆ టెంపుల్ చూడడానికి వచ్చారు. ఇంకో కారణం కూడా ఉంది ఎందుకు చూడడానికి వచ్చేవారో. స్త్రీలు ఉంటుండే మనం చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లే, తర్వాత మీరు ఎవరైనా అడిగితే నేను చెప్తాను. టెంపుల్ ఓకేనండి. తర్వాత ఇది ఈ జయిస్తున్నప్పుడు వీళ్ళు వస్తున్నారు, జయించేవారు. అప్పుడు టెంపుల్ కొద్ది నాశనం అయ్యేది. ఆ తర్వాత తిరిగి కడుతుండేవారు. ఇలా సుమారుగా 5 సార్లు దాన్ని రీబిల్డ్ చేశారట. రీకన్స్ట్రక్షన్ చేసే కొలది దాని అందం ఏమైపోతుంది? పెరిగిపోతుంది. ఎపీరియన్స్. అప్పట్లో ఈ టెంపుల్ 7 వండర్స్లో ఒకటి. ప్రాచీన కాలంలో 7 వండర్స్లో ఇది ఒకటి. అంత అద్భుతమైనటువంటి టెంపుల్. అక్కడికి వచ్చి విపరీతమైన డబ్బులు కానుకలు వేస్తారు. ఆ టెంపుల్ చాలా మంది ఇళ్ళ కట్టుకోవడానికి లోన్స్ ఇచ్చేదట. ఆ టెంపుల్ ఖజానా అదనమాట అండి ఆ టెంపుల్ అండి. అంతేకాదండి, ఇతర దేశ రాజులు కూడా అప్పిచ్చేదటండి. అంటే ఈ లెక్కన ఏ రీతిలో టూరిజం జరుగుతుందో, ఏ రీతిలో జనాభాలు కానుకలు వేస్తున్నారో మీరు ఆలోచించాలి. రెండోది ఏంటంటే, ఆ టెంపుల్లో డయానా ఒక బొమ్మ బాగా ఫేమస్. ఆ బొమ్మ చిన్న చిన్న కొనుక్కొని పడిపోయేవారు ఇళ్ళలో పెట్టుకోవడానికి. ఈ కుమ్మరోళ్ళకి లేకపోతే దాన్ని తయారు చేసిన ఉంటారు కంసాల వాళ్ళకి విపరీతమైన డబ్బు. అంతేకాదు వాళ్ళు పుస్తకాలు కూడా అమ్మేవారటండి. దాని తాలూకా ఏదంటారు, మంత్ర పుస్తకాలు అంటారు కదా, ఆ దేవతకు సంబంధించినవి విపరీతంగా అమ్ముడయ్యాట. అంటే అది టూరిస్ట్ ప్లేసు. రెండోది ఏంటంటే టూరిజంకి కరెక్ట్గా అన్ని విధాలుగా ఉన్నటువంటి సిటీ, అన్నిటికీ సెంటరు. ఆ తర్వాత హార్బర్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం. వచ్చి ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు వచ్చి అలా దిగి చూసుకుని పోయేవారట. ఏంటి తర్వాత ఇది పర్షియన్స్, పాషియన్స్ అనేటువంటి ఒక గ్రీక్ జియోగ్రాఫర్. అతను ఏం చేశాడంటే ద లార్జెస్ట్ బిల్డింగ్ ఇన్ హిస్ డేస్ అని అతను చెప్పాడట. ఆ టెంపుల్ అట లార్జెస్ట్ బిల్డింగ్ ఇన్ హిస్ డేస్. అప్పట్లో అంత పెద్ద బిల్డింగు ఇక లేదన్నాడు. అందుకనే 7 వండర్స్లో ఇది ఒకటి. 127 పిల్లర్స్ ఉంటాయట దీనికి. 127 పిల్లర్స్ ఉంటాయటండి, అంత పెద్దది. పిల్లర్స్, 220 అడుగుల వెడల్పు. 220 అడుగుల వెడల్పు. 220 అంటే బ్రదర్ ఇక్కడి నుంచి ఎక్కడికి వేసుకోవచ్చు? ఆ సెంటర్ నుంచి అడుగంటే ఇంత. 220 అడుగులంటే మన సెంటర్ నుంచి ఎంత పొడిగేయచ్చు?
అది ఎంతవరకు వేయచ్చు? ఏ ఏ ఊరు చెప్పండి, ఈ ఊరు వరకు వెళ్తుందని చెప్పండి. ఏంటి ఈ మాత్రం అడుగు చెప్పిన ఇంతంత అడుగులు 220 అంటే ఎక్కడి వరకు వెళ్తుంది బ్రదరు? కడల సెంటర్ వరకు. అంటే ఆ సెంటర్ నుంచి ఈ కడల సెంటర్ వరకు ఎంత వెడల్పు ఉందో టెంపుల్ అంత వెడల్పు ఉంటుంది. అర్థమైందండి? 425 అడుగుల పొడుగు. అంటే ఇప్పుడు చెప్పండి పొడుగు ఎంత ఉంటుంది? ఇక్కడి నుంచి ఎన్ని అడుగులు? ఎంతో? ఏ ఊరు? ఏ ఊరు? దానికి డబల్, కడలకి డబల్ వేసుకోండి. అక్కడి నుంచి కడలు అన్నారు, కడల నుంచి ఇంకా డబల్ వేసుకోండి. అంటే అంత పొడుగు అండి. అందుకోసమే లోపల స్లాబ్ నిలబడడానికి ఎంత అంటే 127 పిల్లర్స్ పట్టే. 127 పిల్లర్స్ అండి. 127 పిల్లర్స్. ఒక్కొక్క పిల్లరు 60 అడుగులు ఎత్తు. ఒక్కొక్క పిల్లరు 60 అడుగులు ఎత్తు. అంటే 6 అంతస్తులు, అంతే కదా? బిల్డింగ్ ఇప్పుడు 6 అంతస్తుల బిల్డింగ్ ఎంత ఉంటుంది? ఒక 10 అడుగులు కదా. ఒక అంతస్తు 10 అడుగులు అనుకోండి. అప్పుడు 6 అంతస్తులు అన్నమాట. 60 అడుగులు అంటే 6 అంతస్తుల బిల్డింగ్. ఇప్పుడు మీకు పర్మిషన్ ఎన్ని ఇక్కడ? 3 ఇక్కడ 4 అంతస్తులు. ఇంకో వేసుకోండి ఒకసారి, ఓ బిల్డింగ్ చూసుకోండి ఎంత పొడుగు ఉంటుందో. 6 అంతస్తులు అంటే అంటే అంత పొడుగు అనమాట. ఎక్కడో ఉంటే ఇదిగో నేను ఇక్కడ ఉంటాను అన్నమాట, చిన్నది. ఆ పిల్లర్ లైన్ లెక్కేసుకుంటే అది కొండ మీద. ఇదే ఇప్పుడు కిందనేమో ఈ స్టేడియం ఉంటుంది. స్టేడియము టాప్ పైకెళ్ళి పై మెట్టుకెళ్ళి చూస్తే అది కనబడుతుందండి, టెంపుల్ అండి. కనుక ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇలాంటి టెంపుల్స్ అంటే చాలా ఉన్నాయి లోపల. కానీ ఇంకో దానికన్నా చిన్నవి ఈ టెంపుల్, చిన్న టెంపుల్స్ అన్నీ చూడడానికి వచ్చేవారటండి. రెండోది ఏంటంటే ఈ గోల్డ్ ఆభరణాలు ఉన్నాయి కదా, ఈ ఆభరణాలు కూడా విపరీతంగా అమ్మేవారు. ఆ దేవతలకు సంబంధించిన అమ్మేవారు, కొనుగోడిపోయారు. అలాంటి ఇది. తర్వాత ఆ కాలంలోనే రోమన్స్ అంటే విగ్రహాలే. ప్రకాష్ గారు ఎలాంటి విగ్రహాలు? ఆ విగ్రహాలు ఎంత బాగుంటాయి, అద్భుతమైన విగ్రహాలు అటండి. ఆ పెయింటింగ్స్ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద, లోపల బిల్డింగ్స్లోని పెద్ద పెద్ద విగ్రహాలు ఉండేవన్నమాట. చూడండి, ఇలా వస్తూ ఉంటుండగా కాటన్ దొరత కనబడుతుంది. ఇక విగ్రహం అది చూస్తేనే అద్భుతంగా ఉంటుంది. అది తయారు చేసి ఎవరు తయారు చేశారు అనుకుంటాను వచ్చినప్పుడల్లా. అలాంటివి మధ్య మధ్యలో అలాంటివి బోల్డ్ నుండి ఉండేవాటండి. ఆ సిటీ చాలా అందమైన సిటీ. అలాంటి పరిస్థితుల్లో అలాంటి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎవరు అడిగెట్టారు? అమ్మా, ఎలాగుంటుంది పరిస్థితి? మతపరంగా అంత స్ట్రాంగ్ ఉంది కదా. ఇప్పుడు ఎవరైనా సింహాచలం వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఎలాగుంటుంది? ఈడ్చు కొడతారు. పౌలు ఎఫెసీ పట్టణాన్ని సెకండ్ జర్నీలో 3 నెలలు అక్కడే ఉన్నాడు ఆయన. 3 నెలలుగా. ఫస్ట్ టైం మామూలుగా వెళ్ళి విజిట్ చేశాడు ఆయన. థర్డ్ జర్నీలో 2 సంవత్సరాలకు పైగా ఫస్ట్ 3 మంత్స్కే ఈడ్చేశారు బయటికి. చదువుదాం ఒకసారి, ఆ మూమెంట్ ఎలాగుందో ఒకసారి చదువుదాం. కానీ ఇంతవరకు మనం ఏం చదువుకున్నాం? ఎఫ్సీ పట్టణం గురించి చదువుకున్నాం. ఇప్పుడు ఎఫ్సీ పట్టణం గురించినటువంటి కొన్ని సీన్స్ మీరు చూడండి ఒకసారి ఎలాగుందో. ఆ టెంపుల్ ఎలాగుండొచ్చు, విజువల్గా ఎలాగున్నాయి అన్నది ఒక్కసారి మీరు చూడడానికి ప్లాన్ చేయండి. కనబడుతుందో లేదో నాకు తెలీదు. ఇది చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇది థియేటర్ అండి. అంటే స్టేడియంస్ కడతారు కదా, ఇది సిటీ ప్లాన్ అండి. ఇది సిటీ ప్లాన్. కనబడుతుందో లేదో నాకు తెలియదు అండి. ఇవి అగోరాస్ అంటారండి. ఇవి అగోరా అంటే మార్కెట్ ప్లేసెస్ అండి. అవి అక్కడ మొత్తం టోటల్ మార్కెటింగ్ అంతా అక్కడే జరుగుతుంది. అగోరాస్ అంటారండి అండి. ఇదిగోండి ఫౌంటైన్స్, ఫీలో ఫౌంటైన్స్ ఉంటాయి. ఇక్కడ టెంపుల్ ఆఫ్ డొమితియన్ అంటారండి. టెంపుల్ ఆఫ్ డొమితియన్ ఇది మాత్రం ఇలాంటి టెంపుల్స్ ఉంటాయి. ఇదిగో లైబ్రరీ చూసారండి, సెలెస్ లైబ్రరీ. ఇక్కడ ఆర్ఎంఆర్ చూసారా, సెలెస్ లైబ్రరీ. ఇది హార్బర్క్ రోడ్ అండి. ఇది మార్బల్ రోడ్. ఇదిగోండి ఇదంతా మార్బల్ రోడ్ అండి. అండి ఇవన్నీ కూడా బిల్డింగ్స్.
ఇది ఒక వే అనమాట. ఇదిగోండి మ్యూజియంస్, మాన్యుమెంట్స్ అన్ని కూడా మ్యూజియం. ఇదిగోండి మ్యూజియం కూడా ఇక్కడ ఉందండి. అలాగా ఇది ఒక ప్లాన్ అనమాట అండి ఇదంతా కూడా. ఇదిగోండి వేరియస్ బాత్స్ ఇక్కడ స్నానాలు చేయడానికి గదులు. ఇదంతా ప్రజెంట్ సిటీ తాలూకా ప్లానింగ్, ఇది బ్లూ ప్రింట్. ఇంకా మీకు చూపించేది ఏంటంటే ఇదిగోండి ఇలాగ ఉంటుందండి పవర్ స్ట్రీట్స్. ఇదిగోండి ఇవన్నీ మార్బల్స్ ప్రస్తుతానికి ఇలా కనబడుతుందండి. అదిగోండి పోల్స్ చూసారా చుట్టూ ఎలాగున్నాయో, ప్రజెంట్ అలాగ ఉందండి. ఇది అక్కడ దీపాలు పెట్టేవారండి నైట్ టైం. ఆ రోడ్డు కనబడుతుందండి అలాగనమాట. అలాగనే నెక్స్ట్ అవి మార్బల్ స్ట్రీట్స్. ఇంకా మీరు ఈ స్టేడియం చూడండి ఒకసారి. అదిగోండి అది స్టేడియం. ఇప్పటికీ అలాగే ఉందండి. ఇదేంటి కొండ అండి, కొండను కట్ చేసి ఇలా తయారు చేసి, ఇంకోటి చూసారా పైన ఎంత ఉంది హిల్ని కట్ చేసి ఇలా స్టెప్స్ వేస్తారండి. ఈ పై స్టెప్ ఎక్కి చూస్తే ఏం టెంపుల్, డైనా టెంపుల్ కనపడుతుంది. అంతకన్నా ఎత్తులో ఉంటుందండి అది. ఇదిగోండి మొత్తం దాని గురించి మొత్తం రాశాడండి. ఇది ఎప్పుడు ఏంటి దీని సంగతి ఏంటి అన్నది. ఇదిగోండి ఇప్పటికి అలాగ ఉంటుందండి. ఇంచుమించుగా 25,000 మంది పడతారండి అందులో, ఏపీసీపట్నంలో ఇదంతా కూడా. ఇంకా మనం దీని గురించి ఆలోచన చేసేటప్పుడు థియేటర్స్ గురించి ఇంకా కొన్ని యాంగిల్స్ మీకు చూపిస్తాను. అదిగోండి ఎలాగుందో చూసారా. అదండి ఈ సిట్టింగ్ అంతా కూడా. ఇక్కడ కూర్చొని మెట్ల మీద ఇందాక చూపాను కదా, పైనుంచి ఇచ్చాడండి. ఇదిగో మెట్లు ఇవన్నీ. ఈ కిందన మీకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఉంటాయండి, వాళ్ళు మాట్లాడుకుంటారు కదా ఏమైనా ప్రోగ్రామ్స్ అవి జరిగినప్పుడు ఉంటాయండి. సో దీనికి ఇదిగోండి గేట్, ఇదిగోండి ఇది గేట్. ఇక్కడ ఈ లోపల నుంచి వెళ్తారండి. ఇప్పుడు చూసారు ఇక్కడ గేట్ ఉందండి మీకు. ఇది మనకి ఎలాగైతే ఓపెనింగ్ ఇదిగోండి, ఇదిగోండి ఇక్కడ ద్వారాలండి. ఇదిగోండి ఈ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలండి ఇలాగా. అలాగే ఉందండి ఎప్పటికీ అలాగే ఉందండి. అలాగే వదిలేశారండి ఇది ఏంటి. అలాగే ఉంటుందండి సాలిగూడ్లాగా. ఇదంతా లోపల గదులండి. ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది, ఇక్కడ సిట్టింగ్ ఇస్తారండి ఏంటి. నెక్స్ట్ ఇంకా మీకు ఇదిగోండి ఇది టెంపుల్కి ఎక్కే కొండ రూట్ చూసారా. ఇవన్నీ పవర్ స్ట్రీట్సే. అదిగోండి పైనుంచి తీసారండి, ఇలాగ పైకి ఎక్కుతారండి. ప్రాంతాల పవర్ స్ట్రీట్స్ అండి. మీకు ఒక అంటే పౌలు గారికి అడిగేటప్పటికి అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు, అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు అర్థం కావడానికి నేను చూపించిన ఇవన్నీ కూడా. ఇక అలాగనే ఇదిగోండి ఈ టెంపుల్ని చూసారా. థియేటర్ ఉంది కదా, ఇప్పుడు ఏదంటారు కోర్టు స్టేడియం ఉంది కదా, అది ఫ్రంట్ గేట్ అండి. ఆ వెనకతల గదులు ఉంటాయండి స్టేడియం. ఇదిగోండి ఫ్రంట్ గేట్. ఈ లోపల నుంచి వెళ్ళాలి ఫ్రంట్ వ్యూ. ఓకేనండి. ఇక ఇప్పుడు ఇప్పుడు అసలైనవి చూద్దాం. ఇదిగోండి ఇవి ఇంకొక టెంపుల్ అండి. ఇది ఆ కాలంలో ఇలా కట్టేవారండి. ఇదిగోండి ఇలాగా పొడుగ్గా ఈ పిల్లర్స్ అండి, పిల్లర్స్. ఇలాగే డయానా టెంపుల్ కూడా కట్టారు. లాస్ట్ అండ్ ఫైనల్ మీకు ఎవరంటే ఫైనల్ ఈ సిటీని బాగా కాన్స్టంటైనోపుల్ కాలంలో ఆ బిల్డింగ్ తాలూకా ఆ టెంపుల్ తాలూకా ఏవైతే ఇటుకలు ఉన్నాయో అవి ఇళ్లలో కట్టుకోవడానికి పట్టిపోయారట. ఆర్కియాలజిస్టులు కనుక్కుంటే 1870లో ఆర్కియాలజిస్టులు కనుక్కున్నప్పుడు దాని పునాదికి 10 స్టెప్పులు కనబడ్డాయటండి. 10 స్టెప్స్ ఉన్నాయట. ఆ పైకి ఎక్కితే పునాదులు కనబడ్డాయి. టెంపుల్ తాలూకా 10 స్టెప్పులు. ఆ స్టెప్లు ఎక్కి చూసేసరికి పునాది అంతే కనబడింది. ఇది 1870లో. ఆ పునాదులు బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఒక అంచనా వేశారండి ఎంత ఉంటుంది అనేది. ఇదిగోండి బహుశా టెంపుల్ ఇలా ఉండొచ్చు అనేటువంటి ఒక ఆలోచన వచ్చారండి. ఇది అదిగోండి
ఒక ఊహ. పొడుగు వెడల్పు ఒక ఊరంతే. ఎన్ని పిల్లర్లో? 127 పిల్లలతో కట్టబడింది, చక్కటైన చిత్రాలతో. ఆ లోపల దేవత ఉంటుంది. ఆ దేవతకి ప్రవక్తలు ఎవరంటే ఆడవాళ్ళే, యాజకులు. యాజకులే ఎవరంటే ఆడవాళ్ళే యాజకులు. అర్థమైందండి? యాజకులు. అయితే ఇంకా మీకు ఇప్పుడు అందులో ఉన్న దేవత ఎలాగుంటుంది? అదిగోండి, అది ముఖం బ్లాక్, మిగతా వస్త్రాలని అలా ఇచ్చారండి. అలాగే దేవత అనమాట. వీళ్ళు అక్క చెల్లెళ్ళు. ఈ దేవత గురించి కొన్ని స్టోరీ ఉంది. అక్క చెల్లెలు దేవత ఈ దేవతను పూజిస్తారన్నమాట. ముందు నుంచి ఇంకో స్టోరీ ఒకటి ఉందండి దేవత కోసం. ఈ దేవతను పూజించేవారు. ఈ దేవత బొమ్మలు చిన్న చిన్న కొనుక్కు పట్టుకుపోయేవారు. విగ్రహాన్ని సృష్టించారండి అలాగా. అది దేవత. ఓకేనండి. ఇది ఎఫ్సి పట్టణం యొక్క పరిస్థితి.